పాస్టర్ ప్రవీణ్ మరణంలో ఎలాంటి అనుమానాలు లేవని, రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారని పోలీసులు తేల్చెప్పారు. పలుమార్లు మద్యం సేవించడమే కాక వేగంగా బైక్ నడపడం కూడా ప్రమాదానికి కారణమని వెల్లడించారు. మార్చి 24న రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందగా హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలి వరకు దాదాపు 600 సీసీ ఫుటేజ్లను పోలీసులు అధ్యయనం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ద్వారా వాటిని విశ్లేషించి కొన్ని కీలక వీడియోలను మీడియాకు ప్రదర్శించారు. పోస్ట్ మార్టం నివేదికలోనూ పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగినట్లు తేలిందని వెల్లడించారు. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి ప్రమాదం జరిగే వరకు మార్గ మధ్యలో మొత్తం 3 సార్లు మద్యం కొనుగోలు చేసి సేవించినట్లు పోలీసులు వివరించారు. రాజమహేంద్రవరంలో అవసరాల నిమిత్తమే హైదరాబాద్ నుంచి పాస్టర్ ప్రవీణ్ బైక్పై వచ్చినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదకర స్థితిలో ప్రయాణించకుండా ప్రవీణ్ను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా సహకరించలేదని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఆయన భార్యకు ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు తెలిపారు. ఈ పాస్టర్స్ మన ప్రవీణ్ కుమార్ గారు 24 రాత్రి 11:44 గంటలకు మరణించారు. 20వ తారీఖు వారి పోలీసు ఏఎస్ఐ గారు వారి డెడ్ బాడీని గుర్తించి వారి ఫ్రెండ్స్ కి వారికి తెలియజేసిన తర్వాత హాస్పిటల్ దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు వాళ్ళ బంధువులంతా వచ్చిన తర్వాత 20వ తారీఖు మనము దీన్ని సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 26వ తారీఖు వారి బంధువులు వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు టీమ్ ఆఫ్ డాక్టర్స్ తర్వాత మనము దారి పొడవునా కూడా చాలా సీసీ కెమెరాస్ లో వారి ప్రయాణాన్ని గమనించడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ అన్ని కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ హైదరాబాద్ పంపించి అక్కడ కూడా అనాలిసిస్ చేశాము. ఇట్లా రకరకాల స్టెప్స్ మేము ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ తీసుకున్నాము. ఆ స్టెప్స్ అన్ని మీకు ఇప్పుడు 1 by 1 ఎగ్జామిన్ చేస్తున్నాం. ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అంటే దారి పొడవునా వారి ప్రయాణాన్ని గమనించిన వారిని, వాళ్ళ ఫోన్ లో మాట్లాడిన వారిని, కొంతమంది ఫోన్ లో కూడా మాట్లాడారు ప్రయాణం చేస్తున్నాం. అదే ఇక్కడ ఫ్రెండ్స్ ని ఇక్కడికి వస్తున్న ప్రదేశానికి ఇక్కడ ఒక హౌస్ చూసిన సైట్ చూసిన అబ్బాయి వెల్డింగ్ చేయడానికి కొంత ఒక అబ్బాయిని మాట్లాడాము. సైట్ లో వారితో మాట్లాడాము. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడాము. రాజమండ్రి నగరంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విట్నెస్ అందరినీ ఎగ్జామిన్ చేశాం. తర్వాత CCTV ఫుటేజ్ హైదరాబాద్ బయలుదేరినప్పటి నుంచి వారు మరణించే వరకు దారిలో ఉన్న సీసీ కెమెరాస్ లో ఫుటేజ్ అంతా వారి ప్రయాణాన్ని తీసుకోవడం జరిగింది. CCTV ఫుటేజ్ ని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్ లో దీన్ని అనాలిసిస్ చేయడం జరిగింది. క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ అంటే అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగి వారు పడిపోయి చనిపోయారు ఆ సీన్ అబ్జర్వేషన్ ని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ FSL విజయవాడ నుంచి వచ్చి ఆ సీన్ అంతా అబ్జర్వ్ చేశారు. అక్కడ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు. ఏ వెహికల్ మీద అయితే వాళ్ళు బుల్లెట్ మీద వాళ్ళు ఇన్ఫ్యూజ్ బుల్లెట్ మీద వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు ఆ వెహికల్ కొన్ని సస్పెక్ట్ వెహికల్స్ అంటే వారితో పాటు కొన్ని వెహికల్స్ కార్స్ ప్రయాణం చేసి 4 నుంచి 6 వెహికల్స్ ప్రయాణం చేసి ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి నుంచి సంబంధించిన MVI AMI DTO గారు ఆ వెహికల్స్ అని ఎగ్జామిన్ చేశారు. టెక్నికల్ డేటా అనాలిసిస్ అంటే వారి సెల్ ఫోన్ ట్రాకింగ్ ఎవరితో మాట్లాడారు అవన్నీ కూడా టెక్నికల్ డేటా అనాలిసిస్ లో చేశాము. తర్వాత UPI పేమెంట్స్ వారి దారిలో వారి సెల్ ఫోన్ ద్వారా కొన్ని పేమెంట్స్ చేశారు అది కూడా చూసాము. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. ఈ అనాలిసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బాడీలో ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని FSL RFL విజయవాడలో ఎగ్జామిన్ చేశారు. ఫైనల్ ఒపీనియన్ వచ్చింది ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్. ఈ లైన్స్ లో మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ లో మెయిన్ వారి కుటుంబ సభ్యులను ఎగ్జామిన్ చేశాం. నివసిస్తారు ప్రవీణ్ పగడాల్ గారు మార్నింగ్ 11 o'clock బైక్ లో రాజమండ్రికి బయలుదేరారు. పర్పస్ ఏంటంటే రాజమండ్రి దగ్గర నాలుగు గ్రామం దగ్గర ఒక బైబిల్ కాలేజ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ వర్షాన్ని మనం బయట ఆకాశాన్ని లోకల్ గా ఎవరైతే ఆ స్థలాన్ని ఎంపిక చేయడానికి హెల్ప్ చేశారు, రిజిస్ట్రేషన్ హెల్ప్ చేశారు వారు అడపాక జాన్ అని చెప్పేసి ఒక వెండర్ ఆ రోజు వారు వచ్చి వెల్డింగ్ పనులు కొన్ని స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశారు ప్రవీణ్ గారు. సో వారిద్దరు కూడా ఆ వర్షాన్ని మాకు సపోర్ట్ చేశారు.
తర్వాత ఎందుకు బైక్ లో వచ్చారు అంటే, బైక్ లో ఇక్కడికి వచ్చి రాజమండ్రి ఫ్యూచర్ లో వారు ఇక్కడే ఉండి ఈ బైబిల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. కాబట్టి వారు ఫ్రీక్వెంట్ గా ఇక్కడికి వచ్చినప్పుడు వారికి వెహికల్ అవసరం అవుతుంది. అందుకని ఈ బైక్ ని ఇక్కడే పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి ఎప్పుడు రాజమండ్రికి వచ్చినా కూడా ఈ బైక్ లో ట్రావెల్ చేస్తూ లోకల్ గా పనులు చూసుకోవాలని వారి మెయిన్ ఉద్దేశంగా మనకు తెలిసింది. రాజమండ్రికి వారు వస్తున్నారనే విషయం వారి కుటుంబ సభ్యులకి ఈ ఆకాశకు జాగ్రత్త తప్ప ఇంకెవరికి తెలియదు. లోకల్ గా వారి ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఆ రోజు. తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో, టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చారో, మాకు అనుమానం ఉంది అది ఇది అని చెప్పేసి ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్, దాదాపు 10 రోజులు వాళ్ళకి టైం ఇచ్చాము ఈ ల్యాబ్స్ వచ్చే లోపల, ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్, ఎటువంటి అనుమానం లేదు. పోలీసు వారే ఇన్వెస్టిగేట్ చేసి వారికి మరణానికి కారణం తెలియజేయడం చెప్పడం జరిగింది. తర్వాత వారు ఒక 6 మందితోటి 24వ తారీఖు వారు ప్రయాణం చేసినప్పుడు సెల్ ఫోన్ లో 6 మందితో మాట్లాడారు. వారి భార్య, కొంతమంది ఫ్రెండ్స్ తోటి మాట్లాడారు. అక్కడ కూడా జనరల్ టాకింగ్ చేశారు, ఏది కూడా వేరే విషయాలు ఏవి మాట్లాడారు. తర్వాత వారు 1 month 2 months కాల్స్ తీసుకొని ఫ్రీక్వెంట్ గా ఎవరితో మాట్లాడుతున్నారు అని కూడా వాళ్ళతో కూడా విచారించారు. సో వాళ్ళు కూడా జనరల్ గానే చెప్పారు, ఈ రిలీజియస్ మ్యాటర్స్, పర్సనల్ మ్యాటర్స్ వాళ్ళు వారితో మాట్లాడినట్టు చెప్పారు. తర్వాత ఐ విట్నెసెస్, ఇప్పుడు జర్నీలో వారు హైదరాబాద్ నుంచి బయలుదేరింది రాజమండ్రి వచ్చేటప్పుడు కూడా ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకున్నారు, కొన్ని షాప్స్ విజిట్ చేశారు. తర్వాత కొన్ని చోట్ల వారికి యాక్సిడెంట్ జరిగేది. అక్కడ అందరు విట్నెస్లు ఎవరైతే ఉన్నారో విట్నెస్ అందరితో మాట్లాడడం జరిగింది. తర్వాత కొంతమంది రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది మర్డర్ అని, సస్పీషియస్ డెత్ అని సోషల్ మీడియాలో టీవీలో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు ఎవరు కూడా వారు చెప్పిన కారణాలకు ఎటువంటి ఎవిడెన్స్ కూడా ఇవ్వలేదు. లోకల్ విట్నెసెస్ ఇక్కడ ఎగ్జామిన్ చేసినాము. డ్రైవర్స్ ఎవరైతే 4-6 వెహికల్స్ వారి మోటార్ సైకిల్తో పాటు ప్రయాణం చేశారో ఆ డ్రైవర్స్ అందరినీ కూడా మాట్లాడారు. నెక్స్ట్ అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ కూడా మేము ఎగ్జామిన్ చేశాము. అక్కడ యూపీఐ పేమెంట్ చేశాము. ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకుని ఒక విట్నెస్ కూడా మాట్లాడాము. దారిలో వారు 3 సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల. ఒకటి వెంకట సాయి ఫుడ్ ప్లాజా చీలదొర దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు. అక్కడ ఒక లారీ వెనక పడుతూ వెళ్తూ వారు పడిపోయారు. ఒక నారో యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్స్ మిస్ అయ్యారు. ఒక ఆర్టీసీ బస్ కూడా వారిని గుద్దపోయి పక్కకి వెళ్ళిపోయింది. అక్కడ ఎవరైతే స్టాఫ్ ఆఫ్ ఫుడ్ ప్లాజా ఉన్నారో వాళ్ళంతా వచ్చి వారికి హెల్ప్ చేసి మోటార్ సైకిల్ నిలబెట్టి పంపించారు. వాళ్ళందరూ కూడా ఈ ఇన్సిడెంట్ ని కన్ఫర్మ్ చేశారు. కీసరా టోల్ ప్లాజా దగ్గర కూడా వారు చాలా వేగంగా వస్తూ ఒక బంకుని గుద్ది పడిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న అంబులెన్స్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలని విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు నాకు అవసరం అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరారు. సో వారు కూడా ఈ ఇన్సిడెంట్ ని మాకు కన్ఫర్మ్ చేశారు. రామవరపాడు దగ్గర వారు విజయవాడలో దాదాపు 3 నుంచి 4 గంటల వరకు ఉన్నారు. రామవరపాడు దగ్గర విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇంకొక 2 విట్నెస్లు కూడా ఆ ఇన్సిడెంట్ లో కన్ఫర్మ్ చేశారు. తర్వాత గొల్లపూడి దగ్గర వారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర రీఫ్యూల్ చేయించుకున్నారు. అక్కడ కూడా వారు ఈ డ్రంక్ అండ్ డ్రౌజీ స్టేట్ లో కనిపించాయని చెప్పేసి పెట్రోల్ బంక్ స్టాఫ్ మాకు చెప్పారు. సో ఈ విధంగా ఓవరాల్ ఎవిడెన్స్ మీద మనకి ఫైండింగ్స్ అన్ని వచ్చాయి. నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ మీకు వాళ్ళు స్టెప్ బై స్టెప్ చూపిస్తాం. మొత్తం వారు హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రిలో వారు మరణించేంత వరకు కూడా ఎన్ని పాసిబిలిటీ ఉంటే అన్ని సీసీటీవీ ఫుటేజెస్ మేము కలెక్ట్ చేసాము. అవన్నీ 1 by 1 మీకు చూపించండి. నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజ్